చెరువు ఏమయ్యావంటే కబ్జారాయిల చేతిలో చిక్కుకుని కనుమరుగైపోతున్నాను అన్నదట. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చెరువులు కుంటల గోస. కలియుగ దైవం వెంకన్న, వరసిద్ధి వినాయక, శ్రీకాళహస్తి మల్లన్నకు నిలయమైన ప్రాంతం అది. ప్రకృతికి ప్రతిరూపాలైన ఈ దేవుళ్ళున్న పుణ్యభూమిలోనూ నీటి వనరులకు రక్షణ లేకుండా పోయింది. చెరువులు కుంటల్లో సెంటు భూమి కనిపిస్తే చాలు కబ్జా గద్దలు వాలిపోతున్నాయి. అభివృద్ధి మాటున నీటి వనరులను నామరూపాలు లేకుండా చేస్తున్నారు. భూముల విలువ పెరగడంతో చెరువు శిఖం ల్యాండ్లోకే భవనాలు చొచ్చుకొచ్చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా చెరువుల్లో పాగా వేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చిత్తూరు జిల్లా చెరువుల దుస్థితిపై హెచ్ఎంటీవీ అందిస్తోన్న ప్రత్యేక కథను ఇప్పుడు చూద్దాం. కబ్జాకు కాదేది అనర్హం చందంగా తయారైంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చెరువుల పరిస్థితి. తమకు అడ్డే లేదన్నట్టుగా కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. పోటాపోటీగా చెరువు భూముల్ని చెరబడుతున్నారు. లేఅవుట్ల పేరుతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు వెలుస్తుండటంతో జిల్లాలో చాలా చెరువులు కుచించుకుపోతున్నాయి. నలుదిక్కుల నుంచి ఎవరికి తోచినంత వారు ఆక్రమిస్తుండటంతో నాడు వందల ఎకరాల్లో ఉన్న చెరువులు ఇప్పుడు చిన్న నీటి కుంటలుగా మారిపోయాయి. దీంతో మొన్నటి వరకు ప్రాణికోటికి జీవనాధారంగా నిలిచిన నీటి వనరులు నేడు కబ్జా కోరల్లో చిక్కుకొని అస్తిత్వాన్ని కోల్పోయే దశకు చేరుకున్నాయి. జలవనరుల ప్రాధాన్యతను గుర్తిస్తూ రాయల కాలంలో వందల చెరువుల నిర్మాణం జరిగింది. ఒక చెరువు నిండిన తర్వాత నీటిని మరో చెరువులోకి మళ్లించేందుకు కాలువల నిర్మాణం చేపట్టారు. చెరువులన్నీ కాలువల ద్వారా అనుసంధానం చేయబడి ఉంటాయి. నాడు మానవ మనుగడకు ఇవే జీవగర్రగా నిలిచాయి. తాగు సాగునీటి గోస తీర్చేయి. అలా గతమెంతో ఘనమైన జలవనరులు నేడు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. చెరువులను పరిరక్షించుకోవలసిన అధికారులు సైతం ముద్దు నిద్రపోతుండటంతో వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున చెరువులు ఉన్నా అందులోకి వర్షం నీరు చేరే పరిస్థితి లేదు. స్థిరాస్తి వ్యాపారాలకు మేలు చేసేలా వర్షం నీరు చెరువులకు చేరకుండా దారి మళ్లిస్తూ క్రమంగా పూడ్చేస్తున్నారు. ఇక్కడి గొలుసుగట్టు విధానం ఎప్పుడూ కనుమరుగైపోయింది. అభివృద్ధి పేరిట చెరువుల్లోనే మాస్టర్ ప్లాన్లు వెలుస్తున్నాయి. కుప్పం పురపాలిక పరిధిలోని తోటపేట చెరువులో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేసి పొలిటికల్ లీడర్లే దీనిని ఆక్రమించేశారు. బోర్డును తొలగించి కోట్ల విలువైన భూమిని చెరబట్టారు. గూడూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లోనూ ఇదే తీరు కొనసాగుతోంది. నాయుడుపేట పరిధిలోని చెరువుల్లో స్థిరాస్తి నిర్మాణాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. తిరుచానూరు, తిరుపతి మార్గంలోని శిల్పారామం సమీపంలో తిరుచానూరు పెద్ద చెరువును ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. తుడాకు చెందిన స్థలాన్ని కాకుండా ఏకంగా చెరువును కేటాయించారు. భారీ యంత్రాలు, టిప్పర్లతో చెరువును పూడ్చివేయడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. తిరుపతి గ్రామీణ మండల పరిధిలో 24 చెరువులు జాడే లేకుండా పోయాయి. మూలపల్లి చెరువు పరిధిలో 6 ఎకరాలు ఆక్రమణకు గురైంది. మైనర్ ఇరిగేషన్ చెరువులు 10 ఉండగా వీటి పరిధిలో కొద్దిగా ఆక్రమించేశారు. ఆయకట్టు 968 హెక్టార్లు కాగా ప్రస్తుతం 1 ఎకరంలో కూడా పంట వేసే పరిస్థితి లేదు. రాష్ట్రంలోనే అత్యధికంగా చెరువులున్న జిల్లాల్లో ఉమ్మడి చిత్తూరు ఒకటి. ఇక్కడ 6886 చిన్న నీటిపారుదల వనరులుండగా ఆయకట్టు సుమారు 1,54,173.12 హెక్టార్లలో విస్తరించి ఉంది. 5 ఏళ్ల పాటు మట్టి పూడికతీత పేరిట వాటిలో చొరబడ్డారు. అటు జాతీయ రహదారులు, ఇటు పరిశ్రమల అవసరాల పేరిట విధ్వంసం చేస్తూ కోట్లు వెనకేసుకున్నారు. అనుమతులిచ్చిన అధికారులు వాటి పర్యవేక్షణ మర్చిపోయారు. ఏ మేరకు తవ్వకాలు చేశారన్నది నిఘా పెట్టలేదు. వారిని అడిగే పరిస్థితి లేకపోవడంతో గోరంత అనుమతులతో పలుచోట్ల ఏకంగా చెరువు కట్టలు కూడా తవ్వి తరలించేశారు. తిరుపతి గ్రామీణ మండలం దుర్గసముద్రం పంచాయతీలో మంచినీళ్ల గుంట చెరువు సర్వే నంబర్ 60/1లో ఉంది. వర్షాలకు సమీప కొండలోని నీరు చేరేది. ప్రస్తుతం 3 ఎకరాలు మిగలగా దానిపైన ఓ పొలిటికల్ నాయకుడి కన్ను పడింది. ఎన్నికల సమయంలో కట్టను చదును చేసి సుమారు 200 అంకణాలను స్వాధీనం చేసుకోగా అందులోని తుమ్మ చెట్టును నరికి విక్రయం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ అంకణం విలువ 30,000 ఉండగా 1/2 కోటి స్థలాన్ని కబ్జా చేసేశారు. చిత్తూరు జిల్లాలో చెరువులు, కుంటలు కలిపి 1,455 ఉండగా 18,000 హెక్టార్ల ఆయకట్టు ఉంది. కుప్పంలో 595 నీటి వనరులుండగా 3,841 హెక్టార్లకు నీరందుతోంది. పలమనేరులో 2,079 చెరువులుండగా 8,122 హెక్టార్లకు, నగరిలో 177 చెరువుల ద్వారా 6,698 హెక్టార్ల ఆయకట్టుకు నీరందుతోంది. తిరుపతి నగర శివారు ప్రాంతాల్లో చెరువులు, కాలువలు, పోరంబోకు స్థలాలను కొందరు ఆక్రమణదారులు యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. అర్బన్
మండలం సర్వే నంబర్ 84లోని తిమ్మినాయుడుపాలెం పాన్ చెరువు యథేచ్ఛగా ఆక్రమణకు గురైపోతోంది. అధికార బలంతో వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ పొలిటికల్ లీడర్లే చెరబడుతున్నారనే ఆరోపణ ఉంది. జేసీబీ ట్రాక్టర్లతో మట్టి పోసి చదును చేస్తూ ప్లాట్లు చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. 2 ఎకరాల చెరువు పోరంబోకు స్థలంలో అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారు. 25 నుంచి 30 కోట్లు విలువ చేసే పాన్ చెరువును కబ్జా చేసేందుకు ఎత్తుగడ వేశారు. స్థానికుల సమాచారంతో రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని చెరువులో జరుగుతున్న ఆక్రమణల్ని అడ్డుకున్నారు. తిరుపతి నగరానికి అతి దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి పాన్ చెరువును తిమ్మినాయుడిపాలెం సర్వే నెంబర్ 84 ఆ చెరువును గత వైసీపీ ప్రభుత్వం నుండి ఇప్పుడు వచ్చినటువంటి టీడీపీ కూటమి నేతల వరకు చెరువు మీద కన్నేశారు, కబ్జాకు పాల్పడ్డారు. కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి చెరువుని చేతులు మార్చేసి ఫ్లాట్ల రూపంగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ చెరువును ఆక్రమణ గురి కాకుండా, చెరువును కబ్జా కాకుండా కాపాడాలని చెప్పి మేము 3 రోజుల క్రితం రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఈ చెరువును పరిశీలించడం జరిగింది. రెవెన్యూ అధికారులు మాత్రం మాకేమీ సంబంధం లేదన్నట్లు, ఇది కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు పరిశీలన చేయాలి, వారికి చెప్పి ఆక్రమణ గురైంటే మేము కాపాడుతామని చెప్పేటువంటి వింత వాదనలు, వింత మాటలు చెప్తుంటే ఈ కబ్జాకు గురి కావడానికి రెవెన్యూ అధికారులు పాతగడ ఉందని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. ఈ చెరువును కాపాడకపోతే భవిష్యత్తులో కబ్జాకు గురైపోయేటువంటిది. తిరుపతిలో ఉన్నటువంటి మురికి నీరంతా కూడా వచ్చే వర్షం నీరంతా కూడా పాన్ చెరువుకు అనేటువంటి చేరుకుంటుంది. ఈ పాన్ చెరువు ఉండడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అటు రైతులకు కానీ, లేకపోతే తిరుపతి నగరం వచ్చేటువంటి వేస్ట్ నీరు అంతా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది. ఈ చెరువు కబ్జా అయిపోతే వచ్చేటువంటి వృధా నీరు కానీ, లేకపోతే వర్షం నీరు ఎక్కడ పోతుంది అనేటువంటి అంతుచిక్కినటువంటి ప్రశ్న. ఇది ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి నగరంలో ప్రసిద్ధి చెందినటువంటి పాన్గుంట అనేటువంటి చెరువు, ఈ చెరువు తిరుపతి నగరంలో చాలా కీలకమైనటువంటి చెరువు ఇది. ఎందుకంటే కపిల్ తీర్థంలో పడేటటువంటి వర్షాల ద్వారా వచ్చే నీళ్లు వినాయక సాగర్ చేరుకొని, వినాయక సాగర్ నుంచి ఈ చెరువు చేరుకొని, ఇక్కడ చుట్టుపక్కల ఇంతకుముందు భూములని సస్యశ్యామలంగా ఉండేటివి. కానీ ఇట్లాంటి చెరువులన్నింటినీ కూడా అనేక రాజకీయ పార్టీలు వాళ్ళు, అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు కావచ్చు, గతంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా కబ్జాకు గురి చేసి చెరువునే లేకుండా వేల కోట్లాది రూపాయలకు అమ్మేసుకొని ఈ చెరువులు లేకుండా భావితరాల ప్రజలకి ఏమి సందేశం ఇస్తారో తెలియదు. కానీ నీళ్లు అనేటువంటిది కూడా ఆల్రెడీ ఇప్పటికీ నీళ్లు కొనుక్కుంటున్నాం. ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి ఒక చెరువు ఉంది, చాలా పాతకాలం చెరువు ఇది. ఈ చెరువు ఈరోజు పూర్తిగా కూడా తిరుపతిలో ఉన్నటువంటి కొంతమంది ఈ చెరువు పైన కన్నేసి కబ్జాకు గురి చేయడం కోసం ఈరోజు యత్నాలు చేస్తున్నారు. మొత్తం కూడా దాని కబ్జా గురి చేయడం కోసం మొత్తం చెరువును మొత్తం కూడా ఆక్రమించి ఈరోజు మొత్తం కరకంబాడి దగ్గర నుంచి మంగళం దగ్గర నుంచి ఏవైతే గ్రావెల్ మట్టితో మొత్తం డెమాలిష్ చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ మట్టిని కూడా రాత్రుల్లో తీసుకొచ్చి తోలేయడము, మొత్తం కూడా చదువు చేసి క్రమేణా మొత్తం దాదాపు 2 ఎకరాల పైన ఇప్పుడు మొత్తం కూడా చెరువును పూర్తి చేసిన సంగతి మనం కూడా చూస్తా ఉన్నాం. మదనపల్లి నియోజకవర్గంలోని నిమ్మలపల్లి, రామసముద్రం, మదనపల్లి మండలాల్లో కలిపి దాదాపు 100 నుంచి 150 వరకు చెరువులు, కుంటలు ఉన్నాయి. కానీ రోజు రోజుకి ఇవి కబ్జాలకు గురి అవుతూ ఆనవాళ్లు లేకుండా పోయే దశకు చేరుకున్నాయి. మదనపల్లి పట్టణం నడిబొడ్డున ఉన్న కోమిటివాని చెరువు 18 ఎకరాలకు పైగా కబ్జాకు గురైంది. ఏకంగా చెరువు భూముల్లోని భవనాలు వెలిశాయి. అలాగే అమ్మ చెరువు పూర్తిగా కబ్జా అయిపోయింది. కురవంక చెరువు రోజు రోజుకు కుచించుకుపోతోంది. బైపాస్ రోడ్డులో రాయల్ ఓక్ పక్కన వాటర్ చెక్ డ్యామ్ ను కబ్జా చేసేసి వెంచర్ నిర్మించారు. నేషనల్ హైవే పక్కన ఉన్న స్వామి చెరువు కార్పొరేట్ రెస్టారెంట్లకు నిలయంగా మారింది. 600 ఎకరాల విస్తీర్ణం ఉన్న సిటిఎం చెరువు 3000 కుటుంబాలకు వ్యవసాయ ఆధారంగా ఉండేది. ఇప్పుడు అది 15 ఎకరాలకు పైనే కబ్జా జరిగిన అధికారులు గాని, పాలకులు గాని పట్టించుకోలేదు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చెరువుల్లో పూడికతీతతో పాటు భూ కబ్జాలపైన స్పెషల్ డ్రైవ్ చేయాలని, కబ్జాకు గురైన చెరువులు, కుంటలు, వాగుల్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని స్థానికులు కోరారు. మదనపల్లి నియోజకవర్గం నడిబొడ్డున ఉన్నటువంటి కోమిటివాని చెరువు అక్రమాలకు గురవుతోందని, మరి మేము చిన్నప్పుడు ఇక్కడే ఆటలాడుకునే వాళ్ళం. అప్పుడు ఎట్లా ఉన్నిందంటే పరిస్థితి, ఇక్కడ నుంచి చూస్తే చెరువు చాలా దూరంలో వ్యూ వరకు కూడా చాలా దూరంగా కనిపించేది. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తున్నటువంటి ఇక్కడ చూసినట్టయితే అక్రమ కట్టడాలు దాదాపుగా చెరువులో అర్ధభాగం అక్రమ కట్టడాలను నిర్మించడం జరిగింది. అలాగే మదనపల్లి నియోజకవర్గంలో ఉన్న స్వామి చెరువు కావచ్చు, అమ్మ చెరువు కావచ్చు, ఇంకా బసినకొండ దగ్గర ఉన్నటువంటి చెరువు కావచ్చు, తట్టివారిపల్లి చెరువు కావచ్చు, లేదంటే ఈ కోమిటివాని చెరువు కావచ్చు, అనేక రకాలుగా ఈ కొంతమంది ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఆ రాజకీయ పార్టీ అండదండలు చూసుకొని అక్రమంగా ఈ చెరువుల్ని కబ్జా చేస్తూనే వస్తున్నారు.
గతంలో కూడా చాలాసార్లు మేము నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మేము మీకు విన్నపించుకుంటున్నాం. దయచేసి వ్యవసాయ రంగానికి, పేద, నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఇలాంటి చెరువులు, ఈ ఏదైతే వంకలు, వాగులు ఉన్నాయో వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత మీద ఉంది. దయచేసి ముఖ్యంగా మదనపల్లి నడుబడిన ఉన్నటువంటి ఈ కోమిటివాణి చెరువు అక్రమాలకు గురైందని చెప్పి చాలా సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఈ మదనపల్లి పరిసర ప్రాంతాల్లో, మదనపల్లి పట్టణానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో అనేక చెరువులు ఈరోజు కబ్జాకు గురయ్యాయి. మదనపల్లి నడిబొడ్డున ఉన్నటువంటి కోమిటివాణి చెరువు 18 ఎకరాలకు పైగా భూ కబ్జా జరిగింది. ఈ చెరువు పైన ఉన్నటువంటి అమ్మ చెరువు ఇవాళ చెరువు పూర్తిగా కబ్జా అయి కేవలం కట్ట మాత్రమే మిగిలింది. ఈ చెరువు కింద నేషనల్ హైవే పక్కన స్వామి చెరువు ఉంది. ఆ స్వామి చెరువు ఈరోజు నేషనల్ హైవే పక్కన ఉండడం వల్ల ఆ చెరువు ప్రాంతాన్ని అంతా కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసుకొని ఆ వ్యూ పాయింట్ కోసం మంచి మంచి రెస్టారెంట్లు కమర్షియల్ పద్ధతిలో కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. ఇక కుప్పం నియోజకవర్గంలోనూ చెరువుల కబ్జా పర్వం కొనసాగుతోంది. గుడిపల్లి మండలంలోని శెట్టిపల్లి చెరువు 19 ఎకరాల్లో ఉండగా 3 ఎకరాలు కబ్జాకు గురైంది. అయ్యప్ప చెరువు 1.85 సెంట్లను ఆక్రమించారు. గుండసాగరం పంచాయతీకి చెందిన గౌనికుంటలో 2 ఎకరాలు కబ్జా చేశారు. కుప్పం పట్టణంలోని వెంకటరమణ చెరువు 2.85 సెంట్లకు పైగా కబ్జాకు గురైంది. చెరువులను కబ్జా చేస్తూ లేఅవుట్లుగా మార్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూ కబ్జాలపైన స్పెషల్ డ్రైవ్ చేయాలని, కబ్జాకు గురైన చెరువులు, కుంటలు, వాగులను కబ్జాదారుల నుంచి కాపాడాలని కోరుతున్నారు. శెట్టిపల్లి చెరువు 3 ఎకరాల 25 సెంట్లు ఆక్రమించుకున్నారు. అలాగే కప్పల్నాథ్ గ్రామానికి సంబంధించిన అప్పయ్య చెరువును సుమారు 2 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు. అలాగే శెట్టిపల్లి నుండి నీళ్ల చెరువుకు వెళ్ళు ప్రధాన నీటి వనరైన కాలువను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాలువను పూడ్చి మరీ సైట్లేసి అమ్మేసినారు. ఈ మూడిటి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశాము. అధికారులు ఇప్పటి వరకు అప్పయ్య చెరువును అలాగే కాలువను ఆక్రమించుకున్న వాళ్ళ మీద సర్వే చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా ఇదయ్యారు. మనకు వాటర్ సోర్సెస్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి చెరువులు ఎవరైనా ఆక్రమించుకున్నా వారిపై చర్యలు తీసుకుని అటువంటి చెరువులను కాపాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక ఆక్రమించుకున్న చోట చెరువులంతా కాపాడి చెట్లు నాటి ఇక మీదట ఎవరు ఆక్రమించుకోకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నాం. ఈరోజు గుండసాగరం సంబంధించిన చెరువు గౌని చెరువు అనే ఆ చెరువు 4 ఎకరాల 70 సెంట్లు అనేది ఈరోజు రియల్ ఎస్టేట్ సంబంధించిన గురించి ఆ 4 ఎకరాల 70 సెంట్లకి ఈరోజు ఆ చెరువు చూస్తే 2 ఎకరాలు 30 సెంట్లు కూడా రాదు. కాబట్టి ఈ చెరువుని ముందుకు ప్రభుత్వాలు వచ్చి సర్వే చేసి కొలతలు చూపించి ఈ సర్వే చేయాల్సిందిగా కోరుతుండం. ఇక తిరుపతి రూరల్ మండలంలోని తుమ్మలగుంట చెరువుకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. రాయల కాలంలో ఈ చెరువే తాగు, సాగునీరు అందించింది. ఇప్పటికీ వర్షాకాలంలో నీటితో కళకళలాడే ఈ చెరువు విస్తీర్ణం 90 ఎకరాలు కాగా 2014 నుంచి కబ్జాకు గురవుతూ వస్తోంది. ప్రకృతి వనం అభివృద్ధి పేరుతో ఏకంగా చెరువు FTL బఫర్ జోన్లోనే నిర్మాణాలు చేపట్టేశారు. చెరువు నీటి సామర్థ్యాన్ని తగ్గించేలా అందులోకి వరద ప్రవాహం రాకుండా చెరబట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది భారీ వర్షాలకు ఈ చెరువులోకి వర్షం నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో పక్కనున్న గ్రామాలు నీట మునిగాయని స్థానికులు చెబుతున్నారు. ఈ తుమ్మలగుంట చెరువు పైన కూడా పోరాటాలు చేస్తున్నాను, మీకు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా కూడా ఒక 2 రోజులు కూడా మా ఒక జంక్షన్లో ఆమర నిరాహార దీక్ష చేయడం జరిగింది. తర్వాత అధికార యంత్రాంగం అంతా కూడా కదిలి రావడం, వచ్చి RDO, MRO, MPDO, టోటల్గా పోలీసు, DSP మొత్తం వ్యవస్థ అంతా కూడా వచ్చి నాకు హామీ ఇవ్వడం జరిగింది. చుట్టూ కూడా తుమ్మలగుంట చెరువుకి స్ట్రెంచ్ కొట్టించి తుమ్మలగుంట చెరువు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి మొత్తం కూడా బౌండరీ వేసి కాపాడుతాము, ప్రజలకి అందుబాటులో ఉంచుతామని కూడా హామీ ఇవ్వడంతో నేను ఆ రోజు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మొత్తం కూడా దాన్ని చెరువుని కబ్జా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దానిపైన తుడా నిధులు దగ్గర 150 కోట్లు ప్రజాధనాన్ని అతను దాంట్లో నేలపాలు చేశాడు. అతని పైన కూడా కఠినంగా శిక్షించాలని అతని దగ్గర నుంచే మొత్తం 150 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని
వసూలు చేసి చంద్రగిరి నియోజకవర్గానికి మొత్తానికి ఆ 150 కోట్లతో అభివృద్ధి చేయాలనే దీంతో కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఈ చెరువుకి మామూలుగా పెరుమాలపల్లి నుంచి దళవాయి చెరువు నుంచి ఈ చెరువు నీళ్ళలో కాలువల బోడెద్దుల వంక, నక్కల వంక, దీని ద్వారా గ్రామం సరిహద్దులు దాటి ఇదే విధంగా పేరూరు చెరువులోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ పేరూరు చెరువులోకి వచ్చే నీళ్లు మళ్ళీ అక్కడి నుంచి కాలువ తుమ్మలగుంట ఇవన్నీ వెళ్తున్నాయి. ఈరోజు తుమ్మలగుంట చెరువుని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన సొంత ప్రయోజనాలకి చెరువును దుర్వినియోగం చేయడం వల్ల ఈరోజు ఏంటంటే ఆ చెరువులో విచిత్రమైన కట్టడాలన్నీ కడుతున్నారు. ఈ తుమ్మలగుంట చెరువు పూర్తిగా కబ్జా చేసినారనేది టోటల్గా ఈ చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ తెలుసు. గతంలో వంక వచ్చినప్పుడు పూర్తిగా రానియకుండా మా ఊరి దగ్గర నుంచి పోతుంది వంక, స్వర్ణముఖి నదిలో నుంచి సీలు నీళ్లు వెళ్తుంది పేరూరు చెరువుకి. అయినా కానీ ఆ చెరువు నీళ్లు కూడా పోనీయకుండా పక్కకు పెట్టినారు. గతంలో అక్కడ గాంధీనగర్ అనేది మా పంచాయతీ, ఆ పంచాయతీలో నీళ్లు వచ్చేసినాయి అనేసి ఆడపై కూర్చొని ధర్నా చేసి ఆ ధర్నాకు మేము కూడా వెళ్ళాం. మా పంచాయతీ తరఫున వెళితే అందరికీ లాఠీ చేసి చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, గుడిపాల మండలాల్లో 150కి పైగా చెరువులున్నాయి. ఇందులో చిత్తూరు నగరంలోని జేడీఎం చెరువు విస్తీర్ణం 52 ఎకరాలు ఉండగా 4 ఎకరాలు కబ్జాకు గురైంది. అలాగే చెర్లోపల్లి పంచాయతీ మంగసముద్రం చెరువు విస్తీర్ణం 104 ఎకరాలు ఉండగా 14 ఎకరాలు కబ్జాకు గురైంది. చిత్తూరు నగరం గిరిపేటలోని గంగినేని చెరువు విస్తీర్ణం 47 ఎకరాలు ఉండగా 7 ఎకరాలు కబ్జాకు గురైంది. గాండ్లపల్లిలోని కట్టమంచి చెరువు విస్తీర్ణం 40 ఎకరాలు ఉండగా 4 ఎకరాలు కబ్జాకు గురైంది. గుడిపాల మండలంలోనూ చెరువులది ఇదే పరిస్థితి. రాష్ట్రంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో చెరువుల శిఖం భూముల్లోనే రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. చెరువుల్లో ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జాదారులు గద్దల్లా వాలిపోతున్నారు. రాయలసీమలో రాళ్లు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి ఇక్కడ భూగర్భ జలాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గట్టిగా ఉండే రాళ్ళలో నీరు ప్రవహించడము చాలా కష్టము. కాబట్టి రాష్ట్రం మొత్తం మీద తీసుకున్న రాయలసీమలో భూగర్భ జలాలు అడిగంటింది. అంతెందుకు 2024 సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు తీసుకుంటే 1.91 మీటర్ల లోతుకు భూమిలో నీళ్లు మరి తగ్గిపోయింది. ఇలా రోజు రోజుకు జరిగిపోతుంటే ఎలా? మానవ అవసరాలకే ప్రకృతి కానీ అత్యవసరాలకు ప్రకృతి కానే కాదు. కానీ నేడు ఉన్న పరిస్థితుల్లో మానవుడు అత్యుత్సాహంతో అభివృద్ధి అనే పేరుతో భూగర్భ జలాలను చాలా నాశనం చేస్తున్నాడు. కోట్ల మనం రక్షించుకోవాలి, దానికి చెరువులు మనం కన్స్ట్రక్షన్ చేయాలి, దీన్ని ఎవరు ఆక్యుపై చేయకూడదని చెప్తూ ఉన్నా కూడా ఏ పార్టీ కూడా పట్టించుకోకుండా చెరువులపై మనకు ఆక్రమణ జరుగుతూ ఉన్నా కూడా చూస్తూ చూడనట్టే ఉన్నాయి. కానీ అన్ని ప్రభుత్వాలు దీని గురించి కఠినమైన చర్యలు తీసుకుని వారిని శిక్షించినప్పుడే చెరువులు మనం రక్షించుకోవాలి. ఈరోజు రాయలు నిర్మించినటువంటి చెరువులే ఈరోజు రాయలసీమకు మనకు ప్రధానమైనటువంటి వనరుగా మారింది. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే చెరువులన్నింటినీ కూడా వాటి పరివాహక ప్రదేశాలు, వచ్చేటువంటి కాలువలు వాటన్నిటిని కూడా ఆక్రమించి ప్రవాహాన్ని రాకుండా చేయడం, అడ్డుకోవడం అనేటువంటిది ప్రధానంగా జరుగుతూ ఉంది. రెండోది చెరువుల యొక్క సహజ విస్తీర్ణాన్ని అంతా కూడా వచ్చిందనో సైట్లు వేయడం కానీ, లేదంటే పొలాలు పక్కన ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని ఆక్రమించుకోవడము, వాటితో చెరువుల యొక్క విస్తీర్ణము తగ్గిపోవడంతో నీటి నిల్వ సామర్థ్యము తగ్గిపోయింది. భూగర్భ జలాలని పెంపొందించాలంటే మొట్టమొదట మనం చేయాల్సింది వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ని పాటించడం. అంటే పరిగెత్తే నీటికి నిలకడ నేర్పాలి, నిలిచిన నీటికి ఆగడం నేర్పాలి. సో ఈ పద్ధతిలో చేశామంటే ఈ పద్ధతిలో మనము పరిగెత్తే నీటికి నడక నేర్పాలి, నడిచే నీటికి నిలకడ నేర్పితే మనకు చెరువుల్లో, కుంటల్లో, సరస్సుల్లో నీరు నిల్వ ఉంటుంది. రాయల కాలం నాటి పురాతన చెరువులు కబ్జాల వల్ల మాయమైపోతున్న సర్కారులో చలనం లేదు. ఇప్పటికైనా చెరువులన్నింటిలో కబ్జాలను తొలగించి నీటి వనరులను కాపాడేందుకు ప్రభుత్వం, అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వాటర్ బాడీస్ ని సంరక్షించాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా అధికార యంత్రాంగంలో మాత్రం ఏమాత్రం కదలిక కల్పించడం లేదు. మనకు బ్యాకెండ్లో కనిపిస్తున్నటువంటి పాన్ చెరువు తిరుపతిలోనే ప్రసిద్ధిగాంచింది. తిరుపతిలో కొన్ని విలువైనటువంటి చెరువులు ఉన్నప్పటికీ కూడా దాన్ని యథేచ్ఛగా కబ్జాకు గురి చేస్తున్నారు. సర్వే నెంబర్లు మార్చడం, ఇష్టానుసారంగా దాన్ని కబ్జాకు గురి చేసేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ఇకనైనా సంబంధిత ఇరిగేషన్ అధికారులు కానీ, మున్సిపల్ రెవెన్యూ యంత్రాంగం కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి పాన్ చెరువుని కాపాడాల్సినటువంటి ఆవశ్యకత అయినా ఉంది. కెమెరామెన్ సుబ్బుతో మురళి, హెచ్ఎం టీవీ, తిరుపతి.